హాయ్ అండి. శ్రావణ మాసం షాపింగ్కి అయితే రాజమండ్రి వెళ్తున్నామండి. జూలై నెల వచ్చిందంటే చాలండి, ఆషాఢంలో మా ఊరు గోదావరి ఇంత ఫుల్గా వచ్చేస్తుంది. గోదావరి ఇలా చూస్తుంటే బ్రిడ్జ్తో సమానంగా ఉన్నట్టు కనిపిస్తుందండి. ఎంత ఫుల్గా ఉన్న గోదావరి చూస్తుంటే భలే సంతోషంగా ఉందండి. షాపింగ్కి వెళ్తూ ఆర్గానిక్ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చామండి. రాజమండ్రిలో సురభి ప్రొడ్యూస్ స్టోర్లో అయితే అన్ని ఆర్గానికే దొరుకుతాయండి. ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ కూడా. ఈ మధ్య మేము ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే ఇక్కడ నుండి తీసుకువెళ్తున్నామండి. ఆర్గానిక్ అంటున్నారు కదా, మంచిది కదా ఇవి తీసుకుంటే అని ఇవే తీసుకుంటున్నాము. వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడ చాలా తాజాగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్సే కాకుండా ఇంకా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. మిల్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. మనకు కావాల్సిన సాసెస్ కూడా ఇక్కడ ఉంటాయండి. మనకి వెజిటేబుల్స్ అయితే కనుక ఎక్కడ దొరకనివి కూడా ఇక్కడ ఉంటాయండి. మనకి దొరికినంత వరకు ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా. సీతాఫలకాయలు అలాగే రాంబాలాలతో సహా ఇక్కడ ఉంటాయండి. క్యాప్సికమ్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ క్యాప్సికమ్తో మంచి రెసిపీ అయితే మన వీడియోలో పెడతాను. ఇక్కడ ఇలా చూస్తుంటే కనుక అన్ని వెజిటేబుల్స్ కూడా కొనేయాలనిపిస్తుందండి. అంత తాజాగా ఉన్నాయి అన్నీ కూడా. లాస్ట్ మంత్ అయితే మ్యాంగోస్ తీసుకున్నాం కదండి, చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ షాప్కి వచ్చి 1 వీక్ అయిందండి. మళ్ళీ ఫ్రూట్స్ అవసరం కదా అని మళ్ళీ వచ్చాము. ఎలాగా రాజమండ్రి వచ్చాం కదా. డ్రాగన్, లిచ్చి, కివి అలాగే ఆవకాడో అన్నీ తీసుకున్నామండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు కూడా తీసుకున్నాము. మా మనవలు ఆవకాడో చాలా ఇష్టంగా తింటున్నారండి. ఇక్కడ లక్ష్మణ ఫలాలు కూడా ఉన్నాయండి. ఇవిగోండి ఇవే అవి. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసేసుకున్న తర్వాత స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి. సురుచికి వెళ్ళాము. సురుచి స్వీట్ షాప్లో స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఇది చూసారు కదా, ఎగ్ టైప్లో స్వీట్ చేశారు. మా మనవలకి నచ్చిన స్వీట్స్ ఏవేవో తీసుకున్నారండి. ఇక్కడ స్నాక్ ఐటమ్ కూడా బాగుంటుందండి. స్వీటు హాటు కూడా రెండు బాగానే ఉంటాయి. స్వీట్స్ స్నాక్స్ తీసుకున్న తర్వాత మా మనవలు అయితే ఐస్ క్రీమ్ తీసుకు తింటున్నారండి. ఓకే అండి. ఇక్కడ కూడా తీసేసుకున్న తర్వాత స్వీటు స్నాక్స్ తీసుకున్న తర్వాత మేమైతే షాపింగ్కి శుభమస్తుకి వెళ్ళామండి. శారీస్కి. ఇప్పుడైతే ఓన్లీ శారీస్ కోసమనే వస్తున్నామండి శుభమస్తుకి. డ్రెస్సుల షాపింగ్ అయితే అయిపోయింది. 4 days బ్యాక్ వచ్చి డ్రెస్సులు తీసుకున్నామండి. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కదండి, శుభమస్తులో పట్టు చీరలు చూద్దామని వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్ అంతా డైలీ వేర్ శారీస్ ఉంటాయండి. అవి చూసిన తర్వాత పట్టు చీరలకు వెళ్ళాము. డైలీ వేర్ శారీస్ అయితే బాగున్నాయి, మాకు బాగా నచ్చినాయి అండి, తీసుకున్నాము. సిల్క్ చీరలో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. 1+1 చీరలు కూడా బాగున్నాయి. ఈ శారీ అయితే డోలా సిల్క్ శారీ అంటండి, చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. చీరలు అయితే బాగున్నాయండి, మేము తీసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే పట్టు శారీస్ ఉన్నాయండి. కంచి పట్టు శారీస్ చూసామండి, అవి కూడా బాగున్నాయి. వరలక్ష్మి వ్రతానికి అయితే వీలైనంత వరకు పట్టు చీరే కొనుక్కుంటామండి మేమైతే. శుభమస్తులో శారీస్ అయితే తీసేసుకున్నామండి. శుభమస్తు షాపింగ్ మాల్ రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుందండి. ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత పిల్లలు అయితే మినిసోలో ఏదో షాపింగ్ చేసుకోవాలని అడిగారండి. టాయ్స్ ఏదో కావాలంట. లేడీస్కి ఎన్ని శారీస్ ఉన్నా సరే మళ్ళీ కొత్త శారీ కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మినిసో షాప్కి అయితే వచ్చేసామండి. వీళ్ళకి కావాల్సినవి ఏవో తీసుకుంటారంట. ఈ మినిసో షాపింగ్లో అయితే అన్ని కిడ్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయండి. పిల్లలకి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే బాగా దొరుకుతాయి. మా తనిష్కకి నచ్చిన టాయ్స్ ఏవో తీసుకుంది. మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు స్పెక్స్ తీసుకోవడానికని స్పెక్స్ మేకర్కి అయితే వచ్చామండి. ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారు. వీళ్ళు ఐ చెకప్ కూడా ఫ్రీగా చేస్తున్నారండి. పిల్లలు మొబైల్స్ టీవీ ఎక్కువ చూస్తుంటారు కదండి. ఫోన్ నుంచి వచ్చే లైట్కి కళ్ళు దెబ్బతినకుండా ఉండటానికి బ్లూరే ప్రొటెక్షన్ గ్లాసెస్తో కూడా కళ్ళజోళ్ళు ఇక్కడ ఉన్నాయండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా సైట్ లేకపోయినా సరే ఐ ప్రొటెక్షన్ గురించి, ఫర్దర్లో సైట్ రాకుండా ఐ ప్రొటెక్షన్ గురించి గ్లాసెస్ ఇస్తున్నారండి. స్పెట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి. మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత 1 వీక్ పడుతుందండి స్పెట్స్ రావడానికి. షాపింగ్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయ్యిందండి. పిల్లలు స్నాక్స్ ఏమన్నా తింటారు కదా అని ఇలా వచ్చామండి. ఇక్కడైతే పానీపూరి అలాగే పావుబాజీ ఆర్డర్ చేశారు. నేనైతే పానీపూరి బయట ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైము. చాలా నీట్గా చేశారు, చాలా బాగుంది. అందుకే మొత్తం అందరం కూడా తినేసాము.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సారీస్ ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఓకే అండి, ఇవి తినేసిన తర్వాత ఇంటికి రావడానికి అయితే 30 మినిట్స్ పట్టిందండి. నేనైతే కుకింగ్ వీడియోసే పెడుతున్నాను కదండి, ఫస్ట్ టైం వ్లాగ్ పెట్టాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.